ఎరిక్ లిడిల్. ఈయన 1902 జనవరి 16వ తారీఖున చైనాలో స్కాటిష్ మిషనరీకి జన్మించాడు. చిన్ననాటి నుండి ఆటలంటే ఈయనకి చాలా ఇష్టం. తన 6 ఏళ్ల వయసులో చదువు కొరకై ఇంగ్లాండ్ పంపబడ్డాడు. ఆ తర్వాత దేవుని కృప ద్వారా తన అభిరుచిని నైపుణ్యంగా మార్చుకుని పరుగు పందెంలో గొప్ప ప్రవీణుడయ్యాడు. 1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో 100 మీటర్లో 200 మీటర్లో పరుగు పందెంలో మొదటి స్థానం సంపాదించి ఒలింపిక్స్లో ఇంగ్లాండ్ తరపున పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఆటపై తనకు ఎంత మక్కువ ఉన్నా సరే దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చేవాడు. 1924లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం ఆదివారం రోజు వచ్చింది. ఎరిక్స్ ఆ రోజు దేవుని కొరకే అని, ఆ రోజు నేను పాల్గొనను అని చెప్పాడు. ఒక్కసారిగా దేశం మొత్తం ఎరిక్ను దేశద్రోహిగా, మోసగాడుగా, తన దేశం పరువు తీసిన వ్యక్తిగా చిత్రీకరించింది. అయినా కానీ దేవునికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని కృప వల్ల 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశం లభించింది. పరుగు పందెం సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఎరిక్కు ఒక చిన్న కాగితం ఇచ్చాడు. దానిని అలాగే జేబులో ఉంచి పరుగు ప్రారంభించాడు. అద్భుతంగా ఎరిక్ అందరికంటే ముందు తన పరుగు పూర్తి చేసుకుని గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత చిన్న కాగితం తీసి చూస్తే అందులో 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న వాక్య భాగం ఉంది. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారముందుదురు అని వ్రాసి ఉంది. ఒక టీవీ రిపోర్టర్ వచ్చి ఎరిక్ను ఇంటర్వ్యూ చేస్తూ, మీకు 100 మీటర్లు 200 మీటర్లలో పరిగెత్తే సామర్థ్యం మాత్రమే ఉంది కదా, 400 మీటర్ల పరుగు పందెంలో మీరు పాల్గొన్నారు, ఎలా పరిగెట్టగలిగారు అని అడిగాడు. ఆ మాటకు ఎరిక్, నేను 200 మీటర్లు మాత్రం నా బలంతో పరిగెత్తగలిగాను, తర్వాత 200 మీటర్లో నేను పరిగెత్తలేని సమయంలో దేవుడే నాకు బలం ఇచ్చి సహాయం చేశాడు, అప్పుడు నేను 400 మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించాను అని చెప్పాడు. 1924వ సంవత్సరంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎరిక్ తన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ జీవితాన్ని విడిచిపెట్టి 1925వ సంవత్సరంలో చైనాలో మిషనరీగా బయలుదేరాడు. అక్కడ ఎంతో కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. 1943వ సంవత్సరంలో చైనా దేశం జపాన్ దేశంచే పట్టబడింది. అప్పుడు ఎరిక్ జపాన్ వారి చేతిలో ఖైదీగా ఉండి వారి మధ్య సేవ చేశాడు. 1945వ సంవత్సరం ఫిబ్రవరి 21న ఎరిక్ కన్నుమూశాడు.